Hello, Andy. This is Dr. Shravanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. Today's topic is causes of female infertility అండి. ముఖ్య కారణాలు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఏవి చూస్తామని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అండి, ఏజ్. ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కమింగ్ టు ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఫీమేల్లో ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీఆర్ బార్న్ విత్ వెరీ ఫైనట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అండి. సో మనం తల్లి గర్భంలో ఉన్నా కానీ అంటే శిశువు రూపంలో ఫీటస్ లో ఉన్నప్పుడే ఒక ఫైనట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనకి ఆల్రెడీ ఏర్పడిపోతాయి. అంటే అరౌండ్ 6 to 7 మిలియన్ ఆఫ్ ఎగ్స్ వచ్చేస్తాయి. సో అవి మనం పుట్టుకతో 2 to 3 మిలియన్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో అట్ బర్త్ వీఆర్ ఓన్లీ విత్ 2 మిలియన్స్ ఆఫ్ ఎగ్స్. అవి మనకి అట్ ప్యూబర్టీ అంటే మనము ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు ఇట్ విల్ కమ్ టు అరౌండ్ 4 lakhs ఎగ్స్. అంటే యావరేజ్గా 4 lakhs ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్సే మనం త్రూ అవుట్ ది రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 13 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు అవే ఎగ్స్ మనకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ ఓవ్యులేట్ అయి మిగతావన్నీ వేస్టేజ్ అవుతుంటాయి. సో ఎవ్రీ మంత్ దర్ విల్ బి వేస్టేజ్ ఆఫ్ ది ఫాలికల్స్. సో ఎగ్ అనేది అట్ వెన్ ఏజ్ ఇస్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ విల్ బి డిక్లైనింగ్ అనమాట. 30 తర్వాత ఒక డిక్లైన్ ఉంటుందంటే అండ్ 35 తర్వాత ఇంకా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ 45 తర్వాత ర్యాపిడ్ డిక్లైన్ అవుతుంది. ఆల్మోస్ట్ 45 వరకు దిల్ బి ఎగ్జాస్షన్ ఆఫ్ యువర్ ఫాలికల్స్ అండ్ ఎగ్స్ అండ్ ఇట్ విల్ గో టు మెనోపాజ్ అనమాట. సో ఏజ్ ఆఫ్ ది ఎగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కమింగ్ టు ద ఫర్టిలిటీ పొటెన్షియల్ అనమాట. ఇంక్రీజింగ్ ఏజ్ డిక్రీజింగ్ ద ఫర్టిలిటీ పొటెన్షియల్. సో అందుకే మనం చెప్పేది ఏంటి అంటే అట్లీస్ట్ 35 బిలో ఉన్నప్పుడే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాం. ఏజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కమింగ్ టు ద ఫీమేల్ ఫర్టిలిటీ. సో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ డెఫినెట్ గా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది యూట్రైన్ కండిషన్స్ అండి. అడినోమయోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్పెషలీ అండ్ ఫైబ్రాయిడ్స్ మనకి గర్భసంచి లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్ అయితే సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ అంటారండి. వాటి వల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవ్వడం, అడినోమయోసిస్ వల్ల కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ సర్వైకల్ కండిషన్స్ లైక్ అబ్నార్మల్ సర్వైకల్ మ్యూకస్ అండ్ వెజైనిస్మస్ కండిషన్స్ లో కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. అండ్ కమింగ్ టు ఓవేరియన్ కండిషన్స్ అండి, మోస్ట్ కామన్లీ వీళ్ళు చూసేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీంట్లో ఏంటంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ఈ ఫాలికల్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యానోవులేటరీ ఇన్ఫర్టిలిటీ అండి. ఫాలికల్ డెవలప్మెంట్ అవ్వదు, డెవలప్ అయినా అది రిలీజ్ అవ్వకపోవడం జరుగుతుంది. అండ్ హైపర్ ఆండ్రోజెనిమియా అంటారు. అంటే ఎక్కువ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండడం, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండి వాళ్ళకి యాక్ని రావడం అండ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఫేస్ పైన అండ్ అదర్ బాడీ ఏరియాస్ లో అలా రావడం జరుగుతుంది. అండ్ ఓవ్యులేటెడ్ డిస్ఫంక్షన్, ఇందాక డిస్కస్ చేసినట్టు ఓవ్యులేషన్ అవ్వకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఇట్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ అండి. థ్యాంక్ యూ.